skills every beginner developer should learn in 2025. నువ్వు ఇంటర్మీడియటా బిగినరా లేదు నాకు HTML ఒకటే వచ్చు అంటావా? సో నో వరీస్, లెట్స్ అప్గ్రేడ్ టుగెదర్. ఈ వీడియో నీకోసమే. హే ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు ఉదయ్ కిరణ్. స్కిల్ నెంబర్ 1 వచ్చేసి గిట్ అండ్ గిట్టప్. గిట్ ఏంటి అంటారా? గిట్ అంటే కోడ్ని టైం ట్రావెల్ చేసినట్టు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, గిటప్లో ప్రాజెక్ట్స్ అప్లోడ్ చేయడం వల్ల నీకు ఒక ఆన్లైన్ పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ అవుతుంది. ఎట్లా అంటే మనం లింక్డ్ఇన్లో కోడ్ ఫోటో వేస్తాం కదా, పోస్ట్ చేస్తాం, అలాగే గిటప్లో కోడ్ పోస్ట్ చేస్తాం కదా, అంతే సింపుల్. లర్న్ బేసిక్ కమాండ్ లైక్ గిట్ ఇనిట్, గిట్ యాడ్, గిట్ పుష్, గిట్ కమిట్, ఇలా కొన్ని కమాండ్స్ నేర్చుకోవడం వల్ల మనకు బేసిక్స్ అనేది స్ట్రాంగ్గా. గిట్ నేర్చుకోవడం వల్ల లాకింగ్ యువర్ డోర్ బిఫోర్ లీవింగ్ ద హౌస్. స్కిల్ నెంబర్ 2 వచ్చేసి డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్స్. కోడింగ్ ఇంటర్వ్యూస్లో ఇది కంపల్సరీ అటెండెన్స్, అస్సలు మిస్ చేయకూడదు. స్టార్ట్ విత్ అరేస్, స్టాక్స్, క్యూస్ అండ్ లింక్ లిస్ట్. నేను ఫస్ట్ లీడ్ కోడ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాను. ఫస్ట్ అరే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు అరే ఇది అరేనా ఓరేనా అనుకున్నాను. బట్ చేస్తుంటే రెగ్యులర్గా మనకు అది 2 లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ చేయండి, మనకు అప్పుడు ఒక వర్కౌట్ లాగా అవుతుంది, షార్ప్ అవుతుంది, కమింగ్ టు లాజిక్ అలా. స్కిల్ నెంబర్ 3 ఈజ్ కమ్యూనికేషన్. ఓకే, అంతా బాగానే ఉంది, మనం ప్రాజెక్ట్స్ చేసాం, అంత అయిపోయింది, కానీ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎలా రన్ అవుతుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ మన కమ్యూనికేషన్. మీటింగ్స్లో కోడ్ అయిపోయింది, ప్రాజెక్ట్ అయిపోయింది అని చెప్పడం, కోడ్ ఎలా రన్ అవుతుందని ఎక్స్ప్లెయిన్ చేయడం నేర్చుకోవాలి మనం. సో అది చాలా ఇంపార్టెంట్. ఫైనల్గా నేనేం చెప్తానంటే మనం బిజినెస్ నేర్చుకోవాలి అండ్ కమ్యూనికేషన్ కూడా నేర్చుకోవాలి. ఈ 3 స్కిల్స్ నేర్చుకుంటే జాబ్ రెడీ రాకెట్ లాగా రెడీ అవుతావు. నచ్చిందా? లైక్ చేయండి. ఏ కోర్స్ పైన వర్కౌట్ చేస్తున్నారో నాకు కామెంట్ రూపంలో ఇప్పటి కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ లాఫింగ్, కీప్ జై కోడింగ్.